గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఎంసెట్లో మ్యాథమెటిక్స్ వెయిటేజ్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. ఎంసెట్లో టోటల్గా 160 మార్కులకి పేపర్ ఉంటుంది. అందులో మ్యాథ్స్ 80 మార్కులకి ఉంటుంది. మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, టోటల్గా 160 మార్క్స్. 160 మార్క్స్లో మ్యాథ్స్ 80 మార్క్స్ అండి. 160 మార్క్స్లో మ్యాథ్స్ 80 మార్క్స్. ముందు మ్యాథ్స్ తాలూకా వెయిటేజ్ చూద్దాం. ఆల్జీబ్రాలోంచి 25 బిట్స్ ఇస్తారు, క్యాలిక్యులస్లోంచి 20 బిట్స్ ఇస్తారు, కోఆర్డినేట్ జామెట్రీలోంచి 14 బిట్స్ ఇస్తారు, ట్రిగ్నామెట్రీలోంచి 11 బిట్స్ ఇస్తారు, వెక్టర్స్ అండ్ 3Dలోంచి 10 బిట్స్ ఇస్తారు. టోటల్గా 80 బిట్స్. ఇక్కడ దెర్ ఇస్ నో నెగిటివ్ అండి. 80 బిట్స్ మనం అటెంప్ట్ చేయాలి. నెగిటివ్ మార్క్స్ అనే లేవు. ఫస్ట్ ఇయర్లో ఫంక్షన్స్లోంచి 4 బిట్స్, మ్యాథమెటిక్స్ ఇండక్షన్లోంచి 1 బిట్, మ్యాథ్సెస్లోంచి 2 or 3 బిట్స్, ఎడిషనల్ వెక్టర్స్లోంచి 2 బిట్స్, ప్రోటా వెక్టర్స్లోంచి 4 బిట్స్, ట్రిగ్నామెట్రీ రేషియోస్లోంచి 1 బిట్, పీరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రిమిటీస్లోంచి 1 బిట్, మల్టిపుల్ యాంగిల్స్లోంచి 1 బిట్, ట్రాన్స్ఫర్మేషన్స్లోంచి 1 బిట్, ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్లోంచి 1 బిట్, హైపర్బోలిక్ ఫంక్షన్స్లోంచి 1 బిట్, ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్లోంచి 1 బిట్. మనం 1B కానీ డిస్కషన్ చేసుకుంటే 1Bలోంచి లోకస్లోంచి 1 బిట్, చేంజ్ ఆఫ్ యాక్సెస్లోంచి 1 బిట్, స్ట్రైట్ లైన్లోంచి 3 బిట్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 2 బిట్స్, 3Dలోంచి 2 బిట్స్, డీస్ అండ్ డిఆర్స్ 1 బిట్, 3D అండ్ ప్లేన్స్ నుంచి 1 బిట్, 3D ఆఫ్ లైన్స్ నుంచి 1 బిట్, లిమిట్స్ అండ్ కంటిన్యూ 2 బిట్స్, డిఫరెన్షియేషన్ 3 బిట్స్, అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్స్ నుంచి 4 బిట్స్ వస్తాయి. సెకండ్ ఇయర్ తీసుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్లోంచి 3 బిట్స్, డీమార్స్ థియరీ నుంచి 1 బిట్, క్వాడ్రాటిక్లోంచి 2 బిట్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్ 3 బిట్స్, P&C పెర్ముటేషన్ కాంబినేషన్ నుంచి 2 బిట్స్, బైనామియల్ థియరమ్ 2 బిట్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్లోంచి 1 బిట్, ప్రాబబిలిటీలోంచి 3 బిట్స్, స్టాట్లోంచి 2 బిట్స్ వస్తాయి. సర్కిట్స్లోంచి 3 బిట్స్. ఇక 2B తీసుకుంటే సర్కిల్స్లోంచి 3 బిట్స్, సిస్టమ్ సర్కిల్ నుంచి 1 బిట్, పెరాబులాలోంచి 2 బిట్స్, ఎలిప్స్లోంచి 2 బిట్స్, హైపర్పోలా 1 బిట్, ఇంటిగ్రేషన్ 4 బిట్స్, డిఫరెంట్ ఇంటిగ్రేషన్ 3 బిట్స్, ఏరియాస్ 1 బిట్, డిఫరెంట్ ఇంటిగ్రేషన్ 3 బిట్స్ వస్తాయి. టోటల్గా 80 బిట్స్. ఇక్కడ మనకు 60 మార్క్స్ రావాలి అంటే ఎంసెట్లో మ్యాథ్స్లో 60% రావాలి అంటే ఒక రూల్ ఉంది. ఆ రూల్ పేరు 2-1 రూల్. అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. డే 1 ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి, 2 hours దానికోసం కేటాయించాలి. ఈ 2 hours ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్స్ వర్క్ చేయాలి, ½ an hour. ప్రీవియస్ పేపర్స్లోంచి చెక్ చేసుకోవాలి. దాంట్లో ఉండే షార్ట్ ట్రిక్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఏం చేసుకోవాలి ఇప్పుడు? ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చెక్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్ చూస్తున్నప్పుడు అందులో ఉండే సబ్ టాపిక్స్, ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నప్పుడు ఏ టాపిక్, సపోజ్ ఒక టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో సబ్ టాపిక్ అయిపోయింది. సబ్ టాపిక్లోంచి ఏ బిట్స్ ఇస్తున్నారు, మీకు ఎందులో ఇస్తున్నాడు, అవన్నీ మీరు ఒక పక్కన రాసుకుంటే అవి ఒకసారి చెక్ చేసుకుంటే అవి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో డైలీ 1 టాపిక్ 2 hours వర్కౌట్ చేయండి. డెఫినెట్గా మీకు 60+ మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్.